అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు నా డైలీ రొటీన్ వచ్చేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. పొంగల్ షాపింగ్ కంప్లీట్ చేసేసారా? మేమైతే ఇంకా సగమే కంప్లీట్ అయ్యిందండి. ఖుషికి వచ్చేసి 2 డ్రెసెస్ అయితే తీశాను. ఇంకా తనది పెండింగ్ అయితే ఉందండి షాపింగ్. అలాగే వాళ్ళ డాడీ ఒక షర్ట్ తీసుకున్నారు. ఇంకా తనకి కూడా పెండింగ్ అయితే ఉందండి షాపింగ్. హస్బెండ్ వచ్చేసి షాపింగ్ తొందరగానే చేసేస్తారండి. ఖుషికి కొంచెం లేట్ అవుతదనమాట డ్రెసెస్. ఆల్రెడీ 2 డ్రెసెస్ అయితే తీసామండి. ఇంకా కొన్ని అయితే షాప్ చేయాలి. నేను నా కోసం షాపింగ్ అయితే ఏం చేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే చాలానే శారీస్ అయితే ఉన్నాయండి. ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. బ్లౌజెస్ కొత్త శారీస్ ఉన్నాయి. సో, ఇయరొచ్చేసి మా హస్బెండ్ ఆ శారీస్ అన్నీ తీసి స్టిచ్చింగ్ చేపించుకో ఎన్ని ఇయర్స్ అలానే పక్కన పెడతావని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు పొంగల్‌కి నేను శారీ అయితే కట్టుకోనండి. ఎందుకంటే నాకు ఒక శారీ కట్టుకోవడం రాదు. అలాగే క్యారీ చేయడం కూడా రాదండి. కట్టడం అయితే అక్క ఎవరైనా కట్టేస్తారు ఇంట్లో. కానీ క్యారీ చేయడం చాలా కష్టం అనమాట. ఖుషితో నేను శారీ హ్యాండిల్ చేయలేనండి. ఎందుకంటే ఖుషి కుదురుగా అయితే ఉండదు. ఇక్కడైతే చిన్న హౌస్ కాబట్టి లోపలే పెట్టి నేను లాక్ చేసేస్తూ ఉంటాననమాట. బయటకైతే అసలు పంపియను. బట్ అక్కడొచ్చేసి పిల్లలందరూ ఉంటారండి. మావయ్య వాళ్ళ పిల్లలుంటారు. అలాగే రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా! చాలా అల్లరి చేస్తది. వాళ్ళతో పాటు చాలా వరకు పరుగులెడతదండి ఖుషి. సో, నేను తనని అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాల్సొస్తదండి. సో, నేను శారీ కట్టుకున్నట్లయితే తన వెనకాల నేను అంత స్పీడ్‌గా పరిగెత్తలేను. అదే నేను జీన్స్ అయినా లేదంటే వేరే డ్రెసెస్ అయితే వేసుకుంటే ఈజీగా క్యారీ చేయగలుగుతాను. అందుకోసమని నేను ఏ పొంగల్‌కైనా జీన్స్ వేసేసుకుంటానండి. లేదనుకుంటే డ్రెస్ అయితే వేసేసుకుంటాను. శారీ అంతగా ప్రిఫర్ చేయననమాట. ఇంట్లో వచ్చేసి అమ్మమ్మ, అమ్మ వాళ్ళంతా కూడా పండగ కదా! చీర కట్టుకో బావుంటదని చెప్తారు. బట్ నాకైతే క్యారీ చేయడానికి కష్టంగా ఉంటదని చెప్పేసి నేను కట్టుకోనండి. శారీస్ అలానే ఉండిపోతున్నాయని చెప్పేసి మా వారు తిడుతున్నారండి. అందుకని చెప్పేసి ఈ సంక్రాంతికొచ్చేసి శారీసే కట్టుకుందామని అనుకుంటున్నాననమాట. నాకంటే చిన్నదైనా కానీ మా చెల్లి చాలా బాగా శారీ వచ్చేసి కట్టేసుకుంటదండి. అలాగే శారీతో చాలా బాగా పనులైతే చేసేసుకుంటది. మా అక్క కూడా చాలా బాగా పనులు చేసేసుకుంటది. నేనలా చేయలేననమాట. నాకు ముందు నుంచే చీర అలవాట్లేదు కదండీ! చాలా సార్లు ట్రై చేశాను కట్టుకోవడానికి సొంతంగా. కానీ ఎన్ని సార్లు ట్రై చేసినా సరే సరిగ్గా రాలేదండి. పండుగలొచ్చాయంటే ఇంక పనులు కూడా అలానే ఉంటాయి కదా! చాలా పనులైతే పడిపోతాయనమాట. మేము ఎవ్రీ ఇయర్ పొంగల్‌కొచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తామండి. అందుకోసమని చెప్పేసి నేను ముందుగానే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాననమాట. వెళ్ళే ముందు ఏ హడావిడి లేకుండా, అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి విసుగు లేకుండా పనులు ముందే కంప్లీట్ చేసుకొని వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వచ్చేసి నేను ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసుకున్నానండి. అలాగే కొన్ని బట్టలైతే ఉతికాను. చాలా బట్టలున్నాయండి. అందుకని ఈరోజైతే కొన్ని ఉతికాను. నిన్నైతే కొన్ని ఉతికాను. ఇంకా కొన్ని ఉన్నాయండి. బ్లాంకెట్స్ అవి వచ్చేసి నేను రేపు ఉతుకుతాను. అన్ని పనులు ఒకే రోజంటే అవ్వదు కదండీ! మొత్తం కొంచెం కొంచెంగా అయితే చేసుకోవాలి. అలాగే ఖుషిని కూడా చూసుకోవాలి కదా! తను స్కూల్ నుంచి తీసుకురావాలి. తనకైతే చూసుకోవాలి కదండీ! చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వచ్చేసి పనులు ఎక్కువగానే ఉంటాయండి. అనుకోకుండానే పనులు పడిపోతూ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ బట్టలన్నీ వాష్ చేసేసానండి. ఊరెళ్ళే ముందు రోజు బ్లాంకెట్స్ అయితే వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది కదా! బ్లాంకెట్స్ అవి లేకపోతే చల్లగా ఉంటుంది. ఖుషి అయితే నిద్రపోలేదనమాట. ఖుషికి కూడా 2, 3 డేస్‌లో ఇంకా స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి. నేను స్కూల్ బ్యాగు అలాగే స్కూల్ యూనిఫార్మ్స్ అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసాననమాట. స్కూల్ బ్యాగ్ వచ్చేసి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటానండి నేను. 3, 4 డేస్‌కి అలాగైనా సరే నేను బ్యాగ్ వచ్చేసి వాష్ చేసుకుంటాననమాట. ఖుషి ఆడుకుంటుంటది కదండీ స్కూల్‌లో. అందుకోసమని నేను బ్యాగ్ ఖచ్చితంగా వాష్ చేస్తాననమాట. చిన్నపిల్లల షాపింగ్ వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువైపోతుందండి. ఎవ్రీ ఇయర్ కూడా పెరిగిపోతూ ఉందనమాట. టూ మచ్ కాస్ట్‌లున్నాయండి వాళ్ళ డ్రెసెస్ అయితే. ఖుషి కోసం డ్రెస్ తీసుకుందామని మా సిస్టర్ నైట్ వచ్చేసి షాప్‌కైతే వెళ్ళిందండి. ఒక డ్రెస్ వచ్చేసి 4000, 5000 అలా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ప్రైజే 5000, 4000 అలా ఉన్నాయండి. ఎంత నార్మల్ వేర్ అయినా కానీ మనకి 3000 కంటే తక్కువైతే రావట్లేదన్నమాట. చాలా కాస్ట్ ఉన్నాయండి పిల్లల బట్టలొచ్చేసి. పెద్దవాళ్ళకంటే ఇంకా పిల్లలకే టూ మచ్ కాస్ట్ అయితే ఉందండి డ్రెసెస్. కానీ తప్పదు కదండీ! మనం వచ్చేసి 1, 2 తీసుకొని అడ్జస్ట్ అయిపోతాము. కానీ పిల్లలకి అలా కాదు కదండీ! వాళ్ళకొచ్చేసి ఎంత రేట్ అయినా సరే మనము పెట్టి తీస్తాం కదా! ఖుషి వచ్చేసి మిగతా అన్ని విషయాల్లో ఓకే. కానీ బుక్స్ మెయింటెనెన్స్ అలాగే డ్రెస్ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగోదండి. ఎప్పుడు కూడా ఏదో ఒక మరకలు చేస్తూ ఉంటది డ్రెసెస్‌కి. లేదు అనుకుంటే బుక్స్ అయినా కూడా చింపేస్తూ ఉంటది. కలర్స్ అయితే స్కెచ్ చేసేస్తూ ఉంటదండి పిచ్చి పిచ్చిగా. ఖుషి ఏం తిన్న డ్రెసెస్ మీద వేసేసుకుంటదండి. ఈరోజు నేను ఒక ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డాననే చెప్పొచ్చు. ఎందుకంటే హీటర్ వచ్చేసి నేను వేడి నీళ్ళు పెట్టానండి బట్టలు వాష్ చేద్దామని చెప్పేసి. మర్చిపోయి నేను కింద ఫ్లోర్ మీద పెట్టేసానండి. తర్వాత వాష్ చేయడానికి వెళ్ళిపోయాను. హీటర్ అంతా కూడా నిప్పులైతే వచ్చేసాయండి. బకెట్‌లో పెట్టి చల్లబెడదామని చెప్పి బకెట్‌లో పెడితే బకెట్ కూడా అతుక్కుపోయిందండి. అంత పెద్దగా నిప్పులైతే వచ్చేసాయి. ఇంట్లో కూడా హీటర్ యూజ్ చేస్తున్నట్లుగా అయితే కేర్‌ఫుల్‌గా ఉండండి. చిన్న పిల్లలుంటే కష్టం కదా! అందుకని. డ్రెస్ వచ్చేసి మా వారు మ్యాక్స్‌లో తీసుకున్నారండి. ఖుషికి న్యూ ఇయర్ రోజు కేక్ కట్ చేసినప్పుడు సింపుల్‌గా ఈ డ్రెస్ అయితే తక్కువలో తీసుకున్నారనమాట. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.